1,00,00,000 దోచేసిన దొంగ కూడా మీవాడే కదా! జగన్మోహన్ రెడ్డే కదా! కాదని ఎవడన్నాడు? 1,00,00,000 చోరీ చేయాలంటే చోరగాళ్ళలో అతిపెద్ద దొంగ ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. వాస్తవంగా. ఇన్ని ఈడీ కేసులు పెట్టుకొని 32 ఈడీ కేసులు పెట్టుకొని 1,00,00,000 పైబడి దేశ మన రాష్ట్ర ప్రజల సొమ్మును దోచేసిన గజ దొంగ ఎవడైనా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి తేలిక మాటలు మాట్లాడుకోకూడదండి. తెలుగు తక్కువ మాటలు అంటారు శ్యామల మాట్లాడే మాటలు. పొత్తు లేకుండా ఏ రాజకీయమైనా నడుస్తదా? పొత్తు లేకుండా ఏ సంసారమైనా నడుస్తదా? చేతగాని సన్నాసి మాటలు కాకపోతే ఒక ఆడపిల్ల జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని ఆలోచన లేకుండా మాట్లాడుతుందంటే, ఆ! ఉచ్చ నీచాలు లేకుండా మాట్లాడుతుందంటే, ఒక దొంగకి సపోర్ట్ చేస్తుందంటే, దొంగని, గజ దొంగని ఒక పెద్ద మగోడిలా చిత్రీకరిస్తుందంటే, సిగ్గుండాలి. పరిపాలన చేతగాక రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తికి మళ్ళీ అధికారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఇస్తదండి? ఇవ్వదు గదా! ఎందుకిస్తది? కాబట్టి ఆమె మాట్లాడే మాటలన్నీ గూడా డబ్బుల కోసం డబ్బుల కోసం పనిచేసే వ్యక్తులు అలా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే అబద్ధాలు చెప్తా ఉంటారు. ఏదో జరగనట్టు జరగనట్టుగా ఉంటారు.